నాకేంటి ఎంత పెద్ద కష్టం వచ్చిందని ఫస్ట్ అటాక్ అయ్యేది మైండే. మీ మైండ్కి అటాక్ అవుతుంది. ఈ మనస్సును ఎలా సముదాయించుకోవాలి, ఈ మనస్సును ఎలా నెమ్మదిపరచుకోవాలి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడు, నా ఆర్తధ్వని నువ్వెందుకు వినట్లేదు? నేను పగలు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళల్లో కూడా నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు. మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇలాగే మాట్లాడేస్తుంది మైండ్. నేను పగలు చేస్తున్నాను, ఆయన రాత్రి చేస్తున్నాను, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఇలా జరిగిపోయింది, నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది, నాకే ఎన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నీ మైండ్ నీతో ఏం చేస్తుందంటే నేను చెడిపోద్ది అనమాట. ఇంకా నీకు నిద్ర ఉంచదు, మనశ్శాంతి ఉంచదు. అసలు ఈ మైండ్ని ఎలాగో అంచుకోవాలో భక్తుడు చెప్తున్నాడు. ఈ మైండ్ని పాడైపోతున్న ఈ మైండ్